మీడియా మిత్రులకు అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము ప్రారంభించిన రోజు మాకు మా పార్టీ కానీ వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందజేసేలా చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా మా ధన్యవాదములు. ఈరోజు 3వ రోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మీరు ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ అయోమయంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ వివాహాన్ని నిర్వహించిన రోజు మొదటి రోజు ప్రోగ్రాం పెడితే మా నాయకులు కార్యకర్తలు కూర్చుంటే దానికి ఏం కామెంట్ చేస్తున్నారంటే దీంట్లో విద్యార్థులు లేదు యువత లేదన్నారు. సరే మరుసటి రోజు ఏమన్నారు, మొత్తం యువత విద్యార్థులు అందరూ వచ్చి కూర్చున్నారు. మళ్ళీ అయోమయం గురైపోయినారు. ఏమంటే అయ్యో టీఎస్సీ అభ్యర్థులు లేరు అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకే అర్థం కాల. సరే టీఎస్సీ అభ్యర్థుల మీదకి వస్తే ఈరోజు అనంతపురం చూసుకుంటే ఎల్లో కండువాలు వేసుకొని పసుపు కండువాలు వేసుకొని కూర్చుంటే వాళ్ళని కొట్టి లాక్కొండి జైల్లో వేస్తున్నారు. అలాగే ఈరోజు కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ మొత్తమే టీఎస్సీ అభ్యర్థులతో నిండిపోయింది. ఇది కానీ చూసినారనుకో మళ్ళీ ఇంకో మాట చెప్తారు. ఎందుకంటే అయ్యో వాళ్ళు టీఎస్సీ అభ్యర్థులు కాదు, యూత్ కొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా పంపించారు అని చెప్తారు. అంతే. ఎందుకంటే అంత అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రులు ఒక మాట చెప్పడం ఏమంటే, రేపు ఎప్పుడన్నా వాళ్ళు ప్రెస్ మీట్ పిలిచినప్పుడు మీరు చెప్పండి. ఎందుకంటే నేను మీరు చూసినప్పుడు ఇక్కడ విద్యార్థులు యువత ఉన్నారా లేదని ఈ మీడియా వాళ్ళకి తెలుసు. మేము తప్పు చెప్పచ్చు, లేకపోతే తెలుగుదేశం నాయకులు తప్పు చెప్పచ్చు, కానీ మీడియా వారు తప్పు చేయరు కాబట్టి మీడియా వారు చెప్పాలా. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా, ఎందుకంటే విద్యార్థులు ఉన్నా ఎవరున్నారనేసి. ఇంకో ఆయన మాట్లాడుతూ వీళ్ళది గొడ్డలి పార్టీని సంబోధిస్తున్నాడు. బాగానే ఉంది, మాది గొడ్డలి పార్టీ అని అంటున్నారు కదా. యా విధంగా మేము గొడ్డలి పార్టీ తెలుసా? మీలాంటి మోసగించే ప్రజలను మోసగించే వాళ్ళ మీద తిరగబడే గొడ్డలి పార్టీనే మాది. ఇంకోటి మీరు చెప్పినారు కదా మాది గొడ్డలి పార్టీ అనేసి. మాది కాదైనా గొడ్డలి పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరినడిగా చెప్తారు మీది వెన్నుపోటు పార్టీ అని. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఎదిరించి బయటకు వచ్చి స్వతంత్రంగా అతని తండ్రి పేరు మీద పార్టీ పెట్టి ఈరోజు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో మళ్ళీ 21 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఈరోజు 11 సీట్లు అయినా కూడా మేము అన్ని విధాలుగా పోరాటం చేసి ఒక జెండా పట్టుకున్నాం, ఒక లీడర్తో ఉన్నాం. మాది పార్టీ అంటే మీలాగా వెన్నుపోటీ పార్టీ కాదు మాది. మీ మామని వెన్నుపోటు కూడా తీసుకున్న పార్టీ కాదు. అంత మీకు వెన్నుపోటు పార్టీ కాదు. మీకు అనిపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న ఉన్నారు కదా సర్చూరా నాయుడు అనేసి ఒక పార్టీ పెట్టండా. అప్పుడు కానీ మీరు అధికారంలోకి వస్తే మీది కూడా దమ్మున్న పార్టీని మేము ఒప్పుకుంటాం. అప్పటి వరకు మేము వెన్నుపోటు పార్టీనే అంటాం మిమ్మల్ని కూడా. ఎందుకంటే మీకు వెన్నుపోటు పార్టీనే మేము సంబోధిస్తాం. ఇంకపోతే మళ్ళీ అంటున్నారు మేము ఈ రాష్ట్రం అంట చాలా అప్పులు పాలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు విజయనగరం ఉండే నాయకుడు వచ్చి అదేమీ అభివృద్ధి పాట ఒక నడిపిస్తానంట. అవునయ్యా, మాది 2 ఏళ్ళు కరోనాలో ఉంటే ప్రజలందరూ తావు బతుకుల మధ్య అల్లాడుతుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కాపాడుకుంటూ 5 ఏళ్ళు స్వచ్ఛందంగా ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ ప్రజలకి పథకాలను ఇస్తూ 2,70,000 కోట్లను వాళ్ళ అకౌంట్లోకి వేస్తే ఈరోజు మీరు 2 ఏళ్లలోనే 5 లక్షల 3,40,000 కోట్లు అప్పు చేసి ఎవరికి వేసినారు? మీరు ఏమన్నా ఉంటే అది జనాలకు చూపిస్తే మీకు మీ క్రెడిబిలిటీ ఉంటుంది. అంతేగాని ఇకపోతే ఏది పడితే అది మాట్లాడేది, మీరు ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడేది అంతా తప్పు. మరి మాకేదో మా శాసనసభ్యుల వారు మొన్నటి దినం మీరు వచ్చినప్పుడు మా కార్యకర్తల మీద మా నాయకుల మీద మీరు ఏదో నోటీసులు ఇస్తున్నారంటే పోయి బదిలించడానికి ఎవరు రాలేదు సార్. మా నాయకుడు పోయి రిక్వెస్ట్ ఏం చేసినాడంటే ఎవరికన్నా ఒకే న్యాయం ఉండాలా, అది మా పార్టీ కాదు ఈ పార్టీని కాదు తెలుగుదేశం వైసీపీని కాదు, ఎవరికన్నా ఒకే న్యాయం కలిగించండి, ఒకే న్యాయం చేయమని చెప్తున్నాడు. మీరు మా నాయకుల్లో కార్యకర్తలు ఏదైనా కొట్టాల్సి వస్తే మీరు ఆ పక్క గుంటూరు నుంచి స్టార్ట్ చేయండి, ఇట్లా బెంగళూరు రోడ్ వరకు స్టార్ట్ చేయండి, యాడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేస్తే మేము సమ్మతమే, మధ్యలో చేస్తే మేము వ్యతిరేకమని చెప్పినాం. ఎందుకంటే ఎస్పెషలీ వైసీపీ సానుభూతి పరుల మీద పోతే మాత్రం మేము వ్యతిరేకమని చెప్పినామే, కానీ ఇంకేమీ మేము తప్పుగా చెప్పలేదు. దాన్ని మీరు వక్రీకరించి మేము అధికారులు బెదిరించలా, అధికారులకు రిక్వెస్ట్ చేసినాం, అంతేగాని ఇంకేం చేయలేదు. ఇకపోతే ఇంకో నాయకుడు చెప్తాడు మా వల్ల ట్రాఫిక్ జామ్ అంట. ఇక్కడ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉందని ఇక్కడ ఎవరన్నా అడగంట. మేమేదో పోలీసు వారు అనుగుణంగా వారు చెప్పిన విధంగా ఏదో పక్కన టెంట్ వేసుకొని మా విధానం మేము చెప్పుకుంటున్నాము. మేము ట్రాఫిక్ ఇబ్బందో లేకపోతే ఈ ఎలినా స్కూలు యూనివర్సల్ స్కూల్ బస్సులని లేకపోతే విద్యార్థులను అడగండి. ఇట్లా బెంగళూరు రూటు, ఇట్లా చిత్తూరు రూటు, ఇట్లా పుంగూరు రూటు ఎవరు నెల రోజులు ట్రాఫిక్ ఇబ్బంది చేస్తున్నారు జనాలందరికీ తెలుసు. మేము ట్రాఫిక్ ఇబ్బంది చేస్తామో, ఎవరు రోడ్లు లోడి రోడ్లకంతా అడ్డాలు చేసినారో జనాలకు తెలుసు. మేము ట్రాఫిక్ చేసినామా, మీరు ట్రాఫిక్ చేసినారో జనాలకు తెలుసు. త్వరలోనే అన్నీ ముందరకు వస్తాయి. మళ్ళీ ఇంకో మాట ఏమంటే సవాల్ కోసం కాసుకున్నామంట, అన్నీ తెలుస్తాయి. అంటే
ఒక దళితుడు చనిపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు పోతే శవం కోసం పోయినట్ట. పోనీ మీరు చేసే మాటలు, మీరు చేసే ఇంకోటి అన్నారు కదా, డిఎస్సీ అభ్యర్థులు రాని 21 మంది అభ్యర్థులు మేము కలిసాం, మా పార్టీ కార్యకర్తలు కలిసినారు, మా పార్టీ లీడర్లు కలిసారు. వారు చెప్పడం కూడా నేను మొన్నే చెప్పిన, ఈరోజు మళ్ళీ చెప్తాను. వాళ్ళు మేము వస్తే మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో మేము ఏదో ఉద్యోగాలు చేసుకుంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మాకు టైం వచ్చిన రోజు మేమే ముందర వచ్చి వస్తాం. ఏం అన్యాయం జరిగింది, ఏ విధంగా అన్యాయం జరిగిందో కూడా ఎలక్షన్ ముందర మేమే డోర్ టు డోర్ క్యాన్వాసం చేస్తామని చెప్పినారు. ఆ రోజులు వచ్చినప్పుడు మీరు ఈ రోజు మాట్లాడిన అన్నిటికీ శిక్ష పడకుండా తప్పదు. అంతవరకు మీరు ఎన్ని మాట్లాడండి, మేము చూస్తాం. మీరు ఏమేమి మాట్లాడతారో మేము దానికి వివరిస్తాం. అంతేకాని మీకు భయపడి గమ్మున ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా వెనకాల ఉండేది వెంటనే కూడా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. కానీ మీలాగా మేము భయపడే వ్యక్తులం కాము. ఎంతటికైనా ఎదిరించి మేము నిలబడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.